హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హర్నా స్పోకెన్ ఇంగ్లీష్. ఈ రోజు వీడియోలో మనం ప్రతిరోజు మాట్లాడే తెలుగు మాటలు ఇంగ్లీష్లో ఈజీగా మాట్లాడడం నేర్చుకుందాం. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. ముందుగా ప్రీవియస్ వీడియోలో నేను మిమ్మల్ని అడిగిన క్వశ్చన్స్కి సమాధానాలు చూద్దాం. నెంబర్ 1, అతన్ని వెళ్ళి చూడమని చెప్పు. టెల్ హిమ్ టు గో అండ్ సీ. టెల్ హిమ్ టు గో అండ్ సీ. నెంబర్ 2, నేను మీరు చెప్పినట్టే విన్నాను. ఐ లిజన్డ్ యాజ్ యూ టోల్డ్. ఈ వీడియోలో మీకు ఉండబోయే క్వశ్చన్. నెంబర్ 1, పాలు ఫ్రిడ్జ్లో పెట్టావా. నెంబర్ 2, వెనక్కి తిరిగి చూడు, నిన్నెవరో పిలుస్తున్నారు. సో వీటిని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఆన్సర్స్ తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో కనుక ఫాలో అయినట్లయితే మీరు వీటిని ఈజీగా ఇంగ్లీష్లో మాట్లాడగలుగుతారు. నౌ లెట్స్ గెట్ ఇంటు ద క్లాస్. వెనక్కి తిరిగి చూడు. సో అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉంటాం కదా, వెనక్కి తిరిగి చూడు లేదా వెనక్కి తిరిగి చూసుకో, ఎవరో పిలుస్తున్నారు, లేకపోతే ఏదో పడేసుకున్నావు, లేకపోతే చూసుకో వెనక నీ బట్టలకి ఏదో అంటుకుంది, ఇలా మాట్లాడుతూ ఉంటాం కదా. టర్న్ బ్యాక్ అండ్ సీ అంటే వెనక్కి తిరిగి చూడు. కొన్ని ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ చూద్దాం. వెనక్కి తిరిగి చూడు ఎవరొచ్చారో. టర్న్ బ్యాక్ అండ్ సీ హూ హ్యాస్ కమ్. టర్న్ బ్యాక్ అండ్ సీ హూ హ్యాస్ కమ్. వెనక్కి తిరిగి చూసుకో, నీ బట్టలు మురికైపోయాయి. టర్న్ బ్యాక్ అండ్ సీ యువర్ క్లోత్స్ ఆర్ డర్టీ. వెనక్కి తిరిగి చూసుకో, నీ డ్రెస్కి బురదంటుకుంది. టర్న్ బ్యాక్ అండ్ సీ యువర్ డ్రెస్ ఈజ్ స్టెయిన్డ్ విత్ మడ్. టర్న్ బ్యాక్ అండ్ సీ యువర్ డ్రెస్ ఈజ్ స్టెయిన్డ్ విత్ మడ్. సో ఇక్కడ ఒక చిన్న సెంటెన్స్ చెప్పుకుందాం. నువ్వు నా డ్రెస్కి మరక చేసావు. యూ మేడ్ ఏ స్టెయిన్ ఆన్ మై డ్రెస్. యూ మేడ్ ఏ స్టెయిన్ ఆన్ మై డ్రెస్. ఇప్పుడు మీ క్వశ్చన్ ఆల్రెడీ అడిగిందే, వెనక్కి తిరిగి నిన్నెవరో పిలుస్తున్నారు. ఇప్పుడు మరొక వేరియేషన్లో మాట్లాడదాం. జనరల్గా వేడి ఎక్కువగా ఉన్నప్పుడు లేదా ఎండ ఎక్కువగా ఉన్నప్పుడు పాలు విరిగిపోతూ ఉంటాయి కదా, దీనికి రిలేటెడ్గా కొన్ని సెంటెన్సెస్ చూద్దాం. వేడికి పాలు విరిగిపోతున్నాయి లేదా ఎండకి పాలు విరిగిపోతున్నాయి. మిల్క్ ఈజ్ కర్డ్లింగ్ డ్యూ టు హీట్ లేదా మిల్క్ ఈజ్ కర్డ్లింగ్ ఇన్ ద సన్ అంటే ఎండకి విరిగిపోతున్నాయి అని. పాలు విరగకుండా ఫ్రిడ్జ్లో పెట్టు. పుట్ ద మిల్క్ ఇన్ ద ఫ్రిడ్జ్ నాట్ టు కర్డిల్. పుట్ ద మిల్క్ ఇన్ ద ఫ్రిడ్జ్ నాట్ టు కర్డిల్. పాలు ఫ్రిడ్జ్లో పెట్టాను. ఐ హ్యావ్ పుట్ ద మిల్క్ ఇన్ ద ఫ్రిడ్జ్. లేదా పాలు ఫ్రిడ్జ్లో పెట్టడం మర్చిపోయాను, విరిగిపోయాయి అని చెప్పాలనుకుంటే I forgot to put the milk into the fridge, so it's curdled. లేదా the milk has gone bad అంటే పాలు పాడైపోయాయి. లేదా ఇలా చెప్పాలనుకుంటే పాలు ఫ్రిడ్జ్లో పెట్టినా విరిగిపోతున్నాయి. Even after being stored in the fridge, it keeps curdling. Even after being stored in the fridge, it keeps curdling. లేదా వేడి చేస్తే పాలు విరిగిపోయాయి అని చెప్పాలనుకుంటే మిల్క్ హ్యాస్ కర్డిల్డ్ వెన్ హీటెడ్. మిల్క్ హ్యాస్ కర్డిల్డ్ వెన్ హీటెడ్. సో ఇప్పుడు మీ క్వశ్చన్, పాలు ఫ్రిడ్జ్లో పెట్టావా. సో ఇదండి ఈరోజు క్లాసు. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి కావాల్సిన వాళ్ళకి షేర్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మా నోటిఫికేషన్స్ ఎప్పటికప్పుడు మీకు చేరుతాయి. మీరు లైక్ చేయడం వలన మీలా ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకునే మరి కొంతమందికైనా ఈ వీడియో రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.